పొన్నాల లక్ష్మయ్య గారు, అదేవిధంగా మధుయాష్కి గౌడ్ గారు, అదేవిధంగా పేరేంది మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇట్లా ఒక కొద్దిమంది, అందరు బీసీలు కాదు, కొద్దిమంది అంటే మాకు బీసీ కార్డు వాడే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళకి ఎట్లానే ఏసీ టికెట్ కావాలని. కానీ టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చూడండి, పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ, ఆయనకి 40 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా అంటే ఆయనకి ఎన్ని రకాలుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ? పిసిసి అధ్యక్షుని చేసింది, దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. తర్వాత మంత్రి ఇచ్చారు, ఐటీ శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా. ఓకే, తర్వాత ఆయన జనగామలో ఎన్నిసార్లు అక్కడ అవైలబుల్ ఉంటాడో మీరు చెప్పండి. అక్కడ లోకల్గా యాక్సెస్ ఉండకపోతే అక్కడి ప్రజలు ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఆల్టర్నేటివ్ మన యొక్క కొమ్మూరి ప్రతాపరెడ్డి అక్కడ అవైలబుల్ ఉంటున్నాడు. సో ఆ విధంగా అక్కడ అది కాదు. ఇప్పుడు నీకు అంత పట్టు ఉంటే నువ్వు మంత్రిగా చేసినావు, పిసిసి అధ్యక్షుడిగా చేసినప్పుడు నీ తోటి సహచరుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ నుంచి కానీ లేకపోతే హుజూర్ నగర్ నుంచి కానీ నిరంతరం గెలుచుకుంటూనే వస్తుండే కదా. నీకంటే తక్కువ రాజకీయ ప్రస్థానం ఉన్న వాళ్ళు కూడా గెలుచుకుంటూ వస్తారు కదా. బట్టి గారు గెలుచుకుంటూ వస్తారు కదా మదిరలో. మరి పొన్నాల గారు నేను ఇంత పెద్ద అన్నప్పుడు మరి గెలవాల్సి ఉండే కదా. 2 సార్లు ఓడిపోయారు. మరి ఇప్పుడు 3వసారి ఇస్తే గెలుస్తాడా జనగామలో? మనము గెలిచేటోళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మనకు 60, 80, 80 100 వస్తే అలా ఇద్దరు ముగ్గురు పోయినా ఉన్నా మనకు గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. మరి నువ్వు 60 సీట్లో 80 సీట్లో రావాలంటే మనము గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే మరి ఏమవుతాం? మళ్ళీ 30 వస్తే ఏం చేసుకుంటాం? ఆ 30 వస్తే ఇక మళ్ళీ ఆ 30 ఏం చేస్తారు? మళ్ళీ లాస్ట్ టైం అయినట్టు బీఆర్ఎస్లోకి పోతారు. ఎందుకంటే వాడు పైసలు ఇస్తాడు, తర్వాత మంత్రి పదవులు ఇస్తాడు, భూములు కబ్జాలు పెట్టుకోవచ్చు, కేసులు ఉండవు. మరి అంటే మళ్ళీ 3వసారి కూడా కాంగ్రెస్ రాకపోతే తెలంగాణ ప్రజల పరిస్థితి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే అట్లనే భూ కబ్జాలు ఉంటాయి కదా, అట్లనే యొక్క దోపిడీ ఉంటుంది. కాళేశ్వరం పేరు మీద దోసుకున్నాడు, మిషన్ కాకతీయ మీద దోసుకున్నాడు, మిషన్ భగీరథ మీద దోసుకున్నాడు, దిండి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క మోటార్ కూడా అది ఉట్టిగానే స్టార్ట్ చేసిండు కేవలం ఎన్నికల కోసం. మళ్ళీ అలా కూడా నీళ్ళు వస్తలేవు. అలా 50,000 కోట్లు, కాళేశ్వరం పేరు మీద 150,000 కోట్లు, 100 హామీలు ఇచ్చిండు. కేజీ 2 పీజీ ఉచిత విద్య అన్నాడు. ఇచ్చిండా? చేసిండా? చేయడు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు. చేసిండా? చేయడు. సో కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే పరిస్థితి ఏంది? ఇవాళ ఏమన్నా మన వస్తువులు కొనుక్కునే పరిస్థితి ఉందా? అగ్గిపిరమైనాయి. ఎందుకని? ఆమ్దాని తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. ఎట్లా బతకాలి సామాన్యుడు? కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. అన్ని విధాల కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు బాగున్నాయి కాబట్టి కావాలని కోరుకుంటున్నాను. సో ఆ క్రమంలో గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు. మిగతా వారు నిజంగా పార్టీ కోసం కష్టపడ్డవారు తప్పకుండా రేపు ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళకి ఏ పదవులు కానీ ఇంకా కాంట్రాక్టులు కానీ ఇంకా ఏ అవకాశం ఉంటే వాళ్ళ కష్టానికి గుర్తింపు ఇస్తారు. ఎమ్మెల్సీ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి మీ కష్టానికి తగ్గట్టుగా మీకు ఈ యొక్క గుర్తింపు ఉంటుంది. కాబట్టి పెద్ద మనసుతోటి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సహకరించాలి. కానీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంది? ఇక కాంగ్రెస్ పార్టీ హవా ఉంది, ఆ హవాలో ఎట్లనే గెలుస్తాం అనుకుంటే అది భ్రమ. ఆ రోజులు అయిపోయినాయి. నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అది అవేవో అప్పుడు నడిచింది. అప్పుడు ఉన్న కాల ప్రమాణాలు వేరు, అప్పుడు యొక్క ప్రజల మీద నమ్మకం ఉండేది, ఇంత టెక్నాలజీ లేదు. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ వరల్డ్. కానీ ఈ రోజులలో అందరు స్మార్ట్ అయిపోయారు. అందరి దగ్గర, సామాన్యుల దగ్గర, చదువుకోని వాళ్ళ దగ్గర, గ్రామీణ ప్రాంతాలు ఉండే దగ్గర వాళ్ళ దగ్గర కూడా, చదువుకోని అవ్వ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. ఓకే, అంటే ఇవాళ విషయం అనేది ఎవరు ఏం జరుగుతుంది అనేది దాదాపు పై స్థాయి నుంచి కింది స్థాయి, గ్రామీణ స్థాయి వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. కాబట్టి ఇంకా వాళ్ళని బురిడి కొట్టించలేము వెనకటి లెక్క.
అర్థమైందా? కాబట్టి వెనకటి లెక్క ఏది వెనకట నడిచింది. నువ్వు అవైలబుల్ లేకపోయినా రాకపోయినా జస్ట్ అట్లా ఎవరికైనా ఓట్లు పడ్డాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నేను ఉండాలి, పబ్లిక్లో ఉండాలి, ప్రజల మంచి చెడు పట్టించుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాబట్టి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తారు కానీ కులము, మతము, జెండరు యొక్క చూడరు. నీకు నిజంగా సమన్యాయం కావాలి అనేటువంటి నిజమైన ఇప్పుడు మనం చట్టసభల్లో ఏది యొక్క ఈవెన్ గ్రామ పంచాయతీల్లో, ఈ మున్సిపాలిటీల్లో ఈ యొక్క మహిళలకు కానీ అదేవిధంగా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అనేది పాటిస్తున్నాం. బీసీలకి యొక్క విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంది కానీ చట్టసభల్లో లేదు. బీసీలకి మహిళలకు కూడా లేదు. నరేంద్ర మోడీ ఏదో బిల్లు పాస్ చేసిన అంటుండు కానీ అది పనికిరాని బిల్లు. ఎందుకంటే నువ్వు అమలు చేసినప్పుడు లెక్క. అమలు చేయాలంటే దానికి 100 కండిషన్లు పెట్టినావు. ఏమని? డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ చేయాలంటే మస్తు గొడవలు అవుతాయి. ఏది ఈ యొక్క నియోజకవర్గాల సంఖ్య పెంచడము, దాంట్లో రిజర్వేషన్లు, అది రకరకాల అందరిని ఒప్పించి చేయడం. అంటే 500 దేశంలో ఉన్న 540 యొక్క ఏది వాటిని 700 800 చేసే అవకాశం ఉంది. అందరిని ఒప్పించాలంటే 5 నుంచి 10 ఏళ్ళు పట్టవచ్చు డీలిమిటేషన్ ప్రక్రియకే. తర్వాత దీనికి ఇంకో లింక్ డీలిమిటేషన్ చేయాలంటే జనాభా లెక్కలు చేయాలి. సెన్సెస్ అంటే జనాభా లెక్కలు చేయాలి. జనాభా లెక్కలు చేయాలంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో చేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు చేయాలి. 2021లో జనాభా లెక్కలు చేయాలి. ఎందుకు చేయలేదు నరేంద్ర మోడీ గారు? చేస్తే ఆ యొక్క ఎవరి సంఖ్య ఎంత ఉందో చెప్తే వాళ్ళు ఆయా రిజర్వేషన్ అడుగుతారు కాబట్టి, అన్ని సీట్లు అడుగుతారు కాబట్టి చేస్తలేడు. నరేంద్ర మోడీ జనాభా లెక్కలు చేయడానికి 1% ప్రయత్నం ఎప్పుడు చేసిండు నాకు ఎప్పుడు చేయడు. అర్థమైందా? అంటే ఆ మహిళా బిల్లు అనేది ఎప్పుడు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెప్పలేం కానీ, వచ్చినప్పుడు చేసే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ బీజేపీ వస్తే మాత్రం ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. ఇది మహిళల గురించి. ఇక బీసీ బిల్లు, బీసీ బిల్లు కూడా పెట్టాలి. మహిళలకి బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళ జనాభా దాదాపు 50% ఉన్నప్పటికీ మనము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 30 నుంచి 33%, 1/3 ఆర్ అరౌండ్ 30%, లేదంటే 33%. బీసీలకి మహిళలకి 33% మనము వాళ్ళకి చట్టసభల్లో యొక్క రిజర్వేషన్ ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే ఉందో బీసీలకి మహిళలకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే సమన్యాయం దొరుకుతుంది. నువ్వు అది ఇంప్లిమెంట్ చేయి, బీసీ బిల్లు మహిళా బిల్లు పాస్ చేయించు. నరేంద్ర మోడీకి ఉభయ సభల్లో మెజారిటీ ఉంది, ఎన్నో బిల్లులు పాస్ చేస్తున్నాడు. ప్రజల ఆమోదయోగ్యం ఉన్నా లేకున్నా చేయమనండి, కొట్లాడండి. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఏ పార్టీలు కానీ ఆ బిల్లులకు సహకరిస్తాయి. అది ఇంప్లిమెంటేషన్ అయితే అన్ని పార్టీలు, ఎంఐఎం కానీ అదే ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తుర్రో అదేవిధంగా ఆ రిజర్వ్డ్ స్థానాల్లో అన్ని పార్టీలు, ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏ పార్టీ కానీ తప్పకుండా టికెట్లు ఇస్తుంది. అలా కాకుండా మనం టికెట్లు ఇస్తే 90% మంది బీసీలు మహిళలు గెలవరు. మనకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవము. ఎందుకంటే ఇప్పటికీ మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మహిళలు బలహీనులుగానే ఉన్నారు. అర్ధబలం అంగబలం ఉన్నవాళ్ళు ఇప్పటికీ అగ్రకులాల వాళ్ళే. ఆ అర్ధబలం అంగబలం ఉన్నటువంటి అగ్రకులాల ముందు పోటీకి నిలబడి బీసీ ఎస్సీ ఎస్టీలు మహిళలు గెలవలేరు. వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, వాళ్ళంత పలుకుబడి కానీ వాళ్ళ యొక్క నిజం, ఇది వాస్తవం. మరి టికెట్లు ఇచ్చేం లాభం? అంటే ఓడగొట్టుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేం. గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే మనం ఇచ్చిన ఇన్ని హామీలు చెప్తున్నాం, ఇన్ని చేస్తాం, మనం చేయలేం. కాబట్టి అవన్నీ నువ్వు ఆ ఇంప్లిమెంట్ చేసినాక ఇస్తారు, అంతవరకు దాకా ఇవ్వరు. అంతవరకు దాకా అన్నీ అక్కడ లోకల్లో సర్వేలు చేయించుకొని ఎవరికి ప్రజాదరణ ఉంది, ఎవరికి అర్ధబలం ఉంది, ఎవరికి అంగబలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది అనేది సమగ్రంగా అందరి మేధావుల యొక్క, అందరి కార్యకర్తల యొక్క, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మా యొక్క సెలక్షన్ కమిటీ కానీ కాంగ్రెస్ యొక్క రాష్ట్ర అధినాయకత్వం కానీ కేంద్రం నుండి అధినాయకత్వం కానీ యొక్క కమిటీ యొక్క సిఫార్సులు కానీ సెలక్షన్ కమిటీ కానీ
అదేవిధంగా ఈ యొక్క సర్వే చేసేటోళ్ళు కానీ సునీల్ కొనుగోలు లాంటి వారి యొక్క సలహాలను ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర అధినాయకత్వము అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానము యొక్క ఫైనల్ చేస్తుంది టికెట్ అనేది. కాబట్టి ఈ యొక్క పొన్నాల లక్ష్మి గారు ఢిల్లీ చుట్టూ తిరిగే బదులు ప్రజల చుట్టూ తిరిగితే అయిపోయేది కదా. సిమిలర్లీ మధు యాష్కి గౌడ్ గారు నిజామాబాద్లో గట్టిగా కొట్లాడి ఉంటే ఇది ధర్మపురి అరవింద్ అనేట ఆయన లేస్తాడా? అక్కడ బీజేపీ ఆ మాత్రం వచ్చేదా? మరి నువ్వు ఎందుకు చిల్లర కోసమే కక్కుర్తి పడి చేసిన కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినావు. ఎవరు? మధు యాష్కి గౌడ్. ఎప్పుడు చూసినా అమెరికాలు ఉంటుండే. ఏడున్నావు నియోజకవర్గంలో? సిమిలర్లీ పొన్నం ప్రభాకర్ గారు గట్టి కొట్లాడంటే చిల్లర కక్కుర్తికి ఆశపడకుండా ఇవాళ ధర్మపురి బండి సంజయ్ అంటే ఆయన బీజేపీ అక్కడ లేచేదా? కరీంనగర్లో బండి సంజయ్ లేస్తాడా? చెప్పండి. మరి పార్టీకి నష్టం చేసి ఇవాళ వచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కి నేను బీసీ కాబట్టి టికెట్ ఇవ్వమంటే, అయినప్పటికీ మీరు పార్టీలో సీనియర్ లీడర్గా ఉండి ఎన్నో ఏళ్ళు పార్టీ కోసం ఉన్నారు, పార్టీలో ఉండి అనేక రకాలుగా మీరేమి ఉట్టలేరు. మీకు పదవులు కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు పైసలు కానీ అన్నీ సంపాదించుకున్నారు పార్టీలో. ఓకే, సో ఇలా అందుకే మీరు స్ట్రాంగ్ ఉన్నారు అన్ని రకాలుగా. సో కాబట్టి అయినప్పటికీ మీకు నిజంగా పోటీ చేయాలనుకుంటే ఇప్పుడు సిద్దిపేట ఉంది. సిద్దిపేటలో కాంగ్రెస్కి బలమైన అభ్యర్థి లేడు. పోటీ చేయండి పొన్నాల లక్ష్మి గారు, సిద్దిపేట నుంచి పోటీ చేయండి. గెలిస్తే కష్టపడితే గెలవచ్చు, గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారు, చరిత్రలు నిలిచిపోతారు, కాంగ్రెస్ పరువు కాపాడిన వాళ్ళు అవుతారు. నిజంగా మీకు పార్టీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే కదా. ఎక్కడ లేని దగ్గర ఏది ఎడార్లో కూడా పూలు ఊహించిండు మా పొన్నాల లక్ష్మి గారు అని గొప్పగా చెప్పుకుంటాం కదా. పొన్నం ప్రభాకర్ గారు హుజూరాబాద్లో పోటీ చేయండి ఈటల రాజేందర్కి అగెన్స్ట్గా. కాంగ్రెస్ పార్టీకి ఇది ఇంతో అంత మనకి ఏది ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కన్సిడరబుల్ ఓటు. మధు యాష్కి గౌడ్ గారు సిరిసిల్లలో పోటీ చేయండి కదా. ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఏది బీసీలకు సమన్వయం కావాలంటే మనకున్న మోడీతో కొట్లాడి చట్టసభల్లో బీసీ బిల్లు మహిళా బిల్లు పాస్ చేయించుకోవాలి. అదొకటే మార్గం. అది కాకుండా వీళ్ళు ఎంత ఏది ఈ పనికిరాని లొల్లి చేస్తే వచ్చేది లేదు. అయినా కానీ నిజంగా గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి బలమైనటువంటి బీసీలకి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా టికెట్లు ఇస్తుంది. ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. మన యొక్క ఆలేరులో బీర్లా ఐలన్న లేకపోతే ఐలయ్య, సో ఇది కురుమ సామాజిక వర్గం యాదవులు. సో ఆయన పొద్దుగా లేస్తే ఆయన ఏదో ట్రస్ట్ పెట్టుకున్నాడు, ఫౌండేషన్. దాని ద్వారా అంబులెన్స్ సేవలు అందిస్తున్నాడు. ప్రతి గ్రామానికి వాటర్ అదే క్లీన్ చేసే ప్లాంట్ పెట్టిండు. అదేవిధంగా ప్రతి గ్రామానికి వాటర్ క్యాన్లు వంచిండు. కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్ జరిగినా తక్కువలో 50 నుంచి 100 కార్లు. ఇక మొన్న అయితే తుక్కుగూడల 60 బస్సులు, 100 కార్లు, 10,000 మంది యొక్క జనం తోటి వచ్చిండు. అంతమంది భోజనం పెట్టిండు. అర్థమైందా? అట్లా ఏది బీర్లా ఐలన్న ఆయన గ్యారంటీగా టికెట్ ఇస్తారు, గెలిచే అవకాశం ఉంది ఆలేరులో. అట్లా ఇంకా చాలామంది ఉన్నారు. కొండా సురేఖమ్మ గారు ఉన్నారు, ఏది మన యొక్క వరంగల్ ఈస్ట్, గెలిచే అవకాశం ఉంది, టికెట్ ఇస్తారు. ఇక్కడ ఏది పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిచే అవకాశం ఉంది, టికెట్ ఇస్తారు. అట్లనే యొక్క వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఇక్కడ మక్తల్లో. అట్లా నాకు అందరు బీసీల యొక్క నోటికి గుర్తుకొస్తలేవు. కానీ ఎవరెవరైతే ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉందో అలాంటి బీసీలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. అర్థమైందా? గెలిచే అవకాశం లేనటువంటి ఈ యొక్క అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సి ఉండే. కాబట్టి గెలిచే అవకాశం లేనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, లేకపోతే మధు యాష్కి గౌడ్ గారికి, పొన్నాల లక్ష్మయ్య గారికి, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ అంట ఇది నిజామాబాద్ అర్బన్లో ఒక్క ఓటు కూడా పడదు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ నాకు తెలిసి ధర్మపురి అరవింద్కి అగేన్స్ట్గా ధర్మపురి సంజయ్ నిలబెడితే కొంచెం మున్నూరు కాపు సామాజిక వర్గం గెలిచే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే అన్న తమ్ముడు ప్లస్ అక్కడ నిజామాబాద్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. సో కాబట్టి ఎక్కడ సమీకరణాన్ని బట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కేవలం బీసీ, కేవలం మహిళ కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు. అర్థమైందా? సో ఇప్పుడు మరి బీజేపీ బీఎస్పీ ఎందుకు ఇస్తాయంటే మన తెలంగాణలో ఈవెన్ యూపీలో అయినా అది ఎడబుట్టిందో బీఎస్పీ పుట్టినటువంటి యూపీలో కూడా ఇప్పుడు బీఎస్పీ బలంగా లేదు. సో బీఎస్పీ బలంగా లేదు, బీజేపీ బలంగా లేదు,
వాళ్ళు ఇక్కడ గెలిచే పార్టీలు కాదు. ఇక్కడ ప్రధానంగా మన తెలంగాణలో పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ రెండే ప్రధానమైన పార్టీలు, అవి తోక పార్టీలు. ఆ తోక పార్టీల ఉద్దేశం ఏంది? వాళ్ళు గెలవరు కానీ వాళ్ళు ఓట్లు చీల్చి బీఆర్ఎస్ని గెలిపించాలని బీ టీములుగా పనిచేస్తున్నాయి. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు పోటీ చేసేది ఓట్లు చీల్చడానికి మాత్రమే. కాబట్టి వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇస్తారు. ఎవడు ఎక్కితే ఎక్కువ ఓట్లు చీల్చడానికి ఆస్కారం ఉందో వాళ్ళకి టికెట్లు ఇస్తారు. బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన బీఎస్పీ. ఆయన ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి, అప్పుడప్పుడు మాల్దీవులకు పోతున్నాడంట. మాల్దీవులకు పోయి అక్కడ ఈ బాపనాయన అయినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్, ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనోడు అయినటువంటి మోహన్ భాగవత్ని కలుస్తారంట. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఆ మోహన్ భగవత్ యొక్క ఆర్ఎస్ఎస్ చీఫ్ యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఏం చెప్తే ఆ బాపనాయన చెప్పేటి అన్నీ ఏం చేయమంటే అది చేస్తున్నాడు. చేజలతోటి గొడవ చేస్తున్నాడు ఆ అమ్మాయితోటి. నన్ను రేప్ చేసిండు అని. నిజంగా రేప్ చేస్తే అన్న ఆధారం ఉంటే తీసుకోవో, డిఎన్ఏ టెస్ట్ చేయించు, ఇంకో టెస్ట్ చేయించు, అతని ఆధారం ఉంటే క్రిమినల్ కేసు పెట్టు, తప్పించుకోలేడు. ఊరికి ఆడిడ వచ్చి ఓరితే ఏమొస్తుంది? ఇది చేజల్. తర్వాత ఇంకోటి ఈ బైరి నరేష్ ఆయనతో హిందువుల దేవుళ్ళని తిట్టిపిస్తే లేనోనికి మతం ఫీలింగ్ వచ్చి అట్లా బీజేపీకో 4-5 ఓట్లు పడ్డాయి అనుకో, బీఎస్పీకి 4-5 ఓట్లు పడ్డాయి అనుకో. ఆ విధంగా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీల్చి కాంగ్రెస్ దిక్కు రాకుండా చేసేసి బీసీల ఓట్లు కాంగ్రెస్కి రాకుండా చేయడానికి బీజేపీ, లేకపోతే ఇక్కడ దళితుల ఓట్లు కాంగ్రెస్ రాకుండా చేయడానికి బీఎస్పీ, అట్లా చేసి మళ్ళీ కేసీఆర్ని గెలిపించాలని కుట్ర. మళ్ళీ కేసీఆర్ వస్తే ఏం లాభం? కేసీఆర్ దోసుకున్న దానికెళ్ళి బీజేపీకి రావాల్సిన వాటాలు బీజేపీకి వస్తాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి రావాల్సిన వాటాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వస్తాయి. మీ చిల్లర కోసం కాంగ్రెస్ వస్తే ప్రజలు బాగుపడతారని నా బాధ. సో అట్లాంటప్పుడు మీరు కాంగ్రెస్ రాకుండా చేసి మీ చిల్లర కోసం చేస్తే జాతికి ద్రోహం చేస్తుర్రు, ప్రజలకు ద్రోహం చేస్తుర్రు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత నా అలాంటి వాళ్ళకు ఉన్నది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, గెలవలేనటువంటి బలం లేనటువంటి బీఎస్పీ కానీ తెలంగాణలో బీఎస్పీ కానీ బీజేపీ కానీ తమ బలాన్ని పెంచుకోవడం కోసం ఎవరి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నదో, అంటే బీసీలు ఎక్కువ ఉన్నారో ఆ బీసీలకి మీరు టికెట్లు, బీసీలకనే కాదు ఎవడు పోయి అడిగినా బీజేపీలో కానీ బీఎస్పీలో టికెట్లు ఇస్తారు. అర్థమైందా? మీరు 70 కాదుగా 100 కూడా బీసీలకు టికెట్లు ఇచ్చినా నేను ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మరి నువ్వు టికెట్లు ఇచ్చిన బీసీలలో 100 కానీ 70లో ఎంతమంది గెలుస్తారో చెప్తావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తావా? బీజేపీ వాడా? ఒక్కడు కూడా గెలవడు. కానీ మీరు ఓట్లు చీల్చాలి. 5%, 3%, 10% ఓటు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేయాలి. అది మీ కుట్ర. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే వాడు గెలవడు. జిహెచ్ఎంసీలు ఇచ్చినాం, అందరికీ బీసీలకు ఇచ్చినాం, ఒక్కరు గెలవలే. పైసలు ఖర్చు పెట్టుకున్నటువంటి ఇంతో అంత ప్రజల లోపల ఆదరణ ఉన్నటువంటి 2 రెడ్డిలు గెలిచారు. ఉప్పల్లో మందముల రజతా పరమేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఈ యొక్క ఏఎస్ రావు నగర్లో సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి. వాళ్ళు భూములు అమ్ముకున్నారు, కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, ప్రజల లోపల ఆదరణ ఉంది, మంచి చెడు పట్టించుకుంటారు, కరోనా వస్తే సేవలు అందించారు, బియ్యము కూరగాయలు వంచిర్రు, మంచి చెడు పట్టించుకుంటారు. కాబట్టి వాళ్ళు గెలిచారు. మిగతా బీసీలకు జిహెచ్ఎంసీలో టికెట్లు ఇస్తే వాళ్ళకి రేవంత్ అనే 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు ఇచ్చినా కానీ ఏం సరిపోతాయి? కోట్ల ఖర్చుల్లో కూడుకుంటే 4 లక్షలు 3 లక్షలు ఏం సరిపోతాయి? సో కాబట్టి ఒక్కరికి వెళ్ళాలి. కాబట్టి గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు, మిగతా కష్టపడే వారికి నామినేటెడ్ పదవులు రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్కడెక్కడ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందో తప్పకుండా వాళ్ళకి గుర్తిస్తారు. నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. మీ కష్టాన్ని వృధా చేయరు. కాబట్టి ఎవరు 10 మంది అప్లై చేసుకుంటే ఒకరికే ఇస్తారు కదా టికెట్, మిగతా 9 మందికి ఇవ్వలేరు కదా. కాబట్టి మిగతా 9 మందికి రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదో ఒకటి మీ కష్టాన్ని తగ్గట్టు గుర్తింపు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వస్తే ప్రజలు బాగుపడతారు. కాబట్టి మనం ఈ కొట్లాటలు బంద్ చేసి, ఈ లొల్లి బంద్ చేసి కాంగ్రెస్ గెలవడానికి కష్టపడదాం. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకి, ప్రతి వాడకి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కానీ ఇతర డిక్లరేషన్స్ కానీ వాళ్ళకి అర్థమయ్యేది చెప్పి, బీజేపీ ఎట్లా దోసుకుంటుంది దేశం లెవెల్లో,
కేంద్రం కూడా మన ప్రభుత్వమే. అట్లనే రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా దోసుకుంటుంది అనేది ప్రజలకు ఒక సామాన్యుడికి అర్థమయ్యే భాషలో అర్థమయ్యేటట్టు చెప్పి కాంగ్రెస్కి ఓటేసేటట్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది మీ గొంతమ్మ కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు ఒక మెమొరాండం కానీ లిస్టు తయారు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే మెడికల్ కాలేజ్ కావాలన్నా, పాఠశాలలు పునరుద్ధరించాలన్నా, ఫెసిలిటీస్ పెంచాలన్నా, ఏం చేయాలంటే మీరు అవన్నీ లిస్టు తీసుకురండి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక 6 నెలలు టైం ఇవ్వండి. ఒక ప్రభుత్వం అంతా సెట్ అయినాక తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు 10 డిమాండ్లు పెడితే అందులో కనీసం 4-6 డిమాండ్లు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను బట్టి మేధావుల యొక్క కమిటీ అందరి యొక్క సలహాలు తీసుకొని మనం ఎట్లెట్లా సాధ్యమవుతుందో ఆయా విధంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. మీకు భావస్వేచ్ఛ ఉంటుంది. మళ్ళీ ధర్నా చౌక్ను పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావడానికి కష్టపడండి. అయినా సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్ననే ఏదో ట్వీట్ చేసిండు, నిన్న ఏది ఎవరెవరైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి యొక్క ఇది బీసీలు మాకు రండి బహుజన సామ్రాజ్యం ఏర్పాటు చేద్దాము అని ఆయన ట్వీట్ చేసిండు. నేను ఎవరైతే ఈ యొక్క బీసీలలో ఎవరైతే అసంతృప్తి ఉన్నారో ఈ యొక్క అట్లాంటి వాళ్ళు గెలవడానికి శాతగాని వాళ్ళు, గెలిచే అవకాశం లేని వాళ్ళు, ఓకే, మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల మీద ప్రేమ ఉంటే ఉండండి. లేదు మేము చిల్లర రాజకీయం చేస్తాం, కేవలం పదవి కోసమే మేము బతుకుతున్నాం, భూమి మీద పదవి వచ్చినాక దోసుకునే ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళమే మేము అంటే ఆయన బహుజన సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాడంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వెళ్ళిపోండి, ఓకే, వెళ్ళిపోండి. అర్థమైందా? సో ఆయన టికెట్ కూడా ఇస్తాడు మీకు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి అర్థం చేసుకోండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఓకే, దయచేసి బీసీ బిల్లు, మహిళా బిల్లు పెట్టండి. అరౌండ్ 33% బీసీలకి, మహిళలకి చట్టసభల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఎలాంటి బేషరతుగా, ఎలాంటి షరతులు లేకుండా ఇప్పుడు ఎట్లయితే యొక్క ఇది గ్రామ పంచాయతీల్లో మిగతా వాటిలో ఎట్లయితే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధంగా 2014 జనాభా లెక్కలను బట్టే ఇంప్లిమెంట్ చేయండి. అట్లా కూడా వద్దనుకుంటే లాటరీ సిస్టమ్ పెట్టండి. ఎండ్ ఆఫ్ ద డే మనం వాళ్ళకి న్యాయం చేస్తున్నామా లేదా? 1/3 సీట్లు మహిళలకి, 1/3 సీట్లు బీసీలకి ఇస్తున్నామా లేదా? చట్టం చేయండి, అమలు చేయండి. అన్ని పార్టీలు ఇస్తాయి. ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీకి అగేన్స్ట్గా ఎస్సీ ఆయన పోటీ చేస్తాడు, ఎస్టీకి అగేన్స్ట్గా ఎస్టీ ఆయన పోటీ చేస్తాడు. కాబట్టి గెలుస్తారు. ఇది తీసేయండి, ఎస్సీలకు రిజర్వేషన్ తీసేయండి చట్టసభల్లో. ఒక్క ఎస్సీ అతను గెలవడు, ఒక్క ఎస్టీ అతను గెలవడు. సిమిలర్లీ రేపు బీసీ బిల్లు, మహిళా బిల్లు పెడితే బీసీకి అగేన్స్ట్గా బీసీ ఆయన పోటీ చేస్తాడు, మహిళకి అగేన్స్ట్గా మహిళ పోటీ చేస్తుంది కాబట్టి గెలుస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం టికెట్లు ఇస్తే బీసీలకు, మహిళలకి అగేన్స్ట్ ఆపోజిట్లో అగ్రకులం, అర్ధబలం, అంగబలం ఎక్కువగా ఉన్నటువంటి అగ్రకులం వాళ్ళు పోటీ చేస్తే అగ్రకులం వాళ్ళే గెలుస్తారు. మనం 60 సీట్లు రాకపోతే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. కాబట్టి నా బీసీ సోదరులారా, నా మహిళా సోదరీమణులారా, మిత్రులారా, అర్థం చేసుకొని ఎవరి నిబద్ధత ఏందో, ఎవరి చిత్తశుద్ధి ఏందో తెలుసుకొని, ఓకే, కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి సహకరించండి. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏదన్నా తీసుకోండి, ఛత్తీస్గఢ్లో ఇది 2500 రూపాయలకి మనము క్వింటాలు వరికి మనం ఇస్తున్నాం. అట్లనే ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తున్నాం. ఏ రాష్ట్రాలలో అక్కడి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాల తగ్గట్టుగా అక్కడ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను నెరవేరుస్తుంది. రాజస్థాన్లో 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నది. అర్థమైందా? కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. తెలంగాణ ఇస్తా అన్నది 2004లో సోనియా గాంధీ గారు మన కరీంనగర్ సభలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వితిన్ ద పార్టీలో కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా, దేశంలో యొక్క 2వ ఎస్ఆర్సీ వేసి మాకు కూడా అనేక రాష్ట్రాలు కావాలని అనేక ప్రాంతాల వాళ్ళు అడిగినా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా, ఆంధ్రాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెప్పర్ స్ప్రేలు కొట్టినా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని బతిలాడి ఆ యొక్క బిల్లును సంతకం పెట్టమని, వారం రోజులు రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు బిల్లును లేట్ చేసినా, 100 కండిషన్లు పెట్టినా, ఇచ్చిన మాట కోసం ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ అని మనకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. కేసీఆర్ గారు ఇంకా సోనియా గాంధీ గారు ఇవ్వద్దు అనుకుంటే కేసీఆర్ గారు ఇంకా 100 కాదు కదా 1000 కొట్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. బీజేపీ వాడు ఇచ్చేది ఉంటే అప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే ఛత్తీస్గఢ్,
జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఆ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చేవాడు. అప్పుడు ఇవ్వకుండా అడ్డుపడ్డది ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వెంకయ్య నాయుడు గారు. మళ్ళీ అడ్డుపడ్డది వాళ్ళే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇద్దామంటే అడ్డుపడ్డది వాళ్ళే. కాసు బ్రహ్మానంద రెడ్డి అనే దుర్మార్గుడు యొక్క 300 మందిని తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చిండు. ఇదే చంద్రబాబు నాయుడు గారు బెల్లి లలితక్కని చంపించిండు. మాకు తెలంగాణకు అన్యాయం అవుతుందిరా, మాకు నిధులు ఇస్తలేరా అంటే అర్థం చేసుకోండి. ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిందని చెప్పి ఆ యొక్క హైదరాబాద్లోని ఐటీ కంపెనీ వాళ్ళు పోయిర్రు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఉంటాయి, కానీ అలా పోయిన వాళ్ళంతా ఆంధ్రలే. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన ఏదైనా అది ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, సినిమా టీవీ స్టేషన్లు కానీ, అలా అటెండర్లు కూడా తెలంగాణలో ఉండడు. ఇది పరిస్థితి. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. అర్థమైందా? సో కాబట్టి మనకి తెలంగాణ అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, సోనియా గాంధీ గారు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంతమంది ఎవరు ఇబ్బంది పెట్టినా ఇచ్చిన మాట కోసం, న్యాయం జరగడం కోసం మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇచ్చిన మాట కోసం పేదవాడు సామాన్యుడు బతకాలి, వాడి చేతిలో పైసలు ఆడాలనే ఉద్దేశంతో ఆ హామీలని అవన్నీ ఆలోచించే అన్ని సామాజిక వర్గాల వారికి, రైతులకి, యువకులకి, మహిళలకి, అదేవిధంగా ఇంకా వృద్ధులకి, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకి, గీత కార్మికులకి, నేత కార్మికులకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అన్ని మేధావులతో సమీక్షించి, ఆర్థిక నిపుణులతో సమీక్షించి సాధ్యాలు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ ఇన్ కర్ణాటక ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. హిజాబ్ లాంటి గొడవలు లేవు, పండ్ల వ్యాపారాలతో గొడవలు లేవు, హిందూ ముస్లిం గొడవలు లేవు, ఎలాంటి కర్ఫ్యూలు, గొడవలు, పొడుచుకుడు, హత్యలు లేవు. చాలా ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి జరుగుతున్నది, కొత్త కంపెనీలు వస్తున్నాయి, అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో బతుకుతున్నారు. ప్లస్ సామాన్య చేల పైసలు ఆడుతున్నాయి. వాళ్ళ ఏమంటారు బీజేపీ వాళ్ళు, అదానికి, అంబానీ లాంటి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి దుర్మార్గులకి, లక్షల కోట్ల ఉన్న వాళ్ళకి దేశ సంపద బ్యాంకుల రుణాలు తీసుకొని పారిపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేస్తాడు నరేంద్ర మోడీ. అది తాయిలాలు కాదంట. పేదోడికి మనం సాయం చేసి వాడికి అంత ఆమ్దాన్ లేదు కాబట్టి, అంత ఇన్కమ్ లేదు కాబట్టి వాళ్ళకి మనం ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళ చేతిలో కూడా పైసలు ఆడతాయి, వాళ్ళు కూడా అందరి లెక్క మంచి బతుకుతారంటే అవి తాయిలాలంట. వాళ్ళ సొమ్ము పేదవాడు కట్టినటువంటి పాల మీద కట్టిన జిఎస్టీ, పెరుగు మీద కట్టిన జిఎస్టీ, వాళ్ళు కొనుక్కునే మెడిసిన్ మీద, మందుల మీద కట్టినటువంటి జిఎస్టీ, వాళ్ళ అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం మందు తాగడానికి కట్టే ఆ మందు మీద వేసేటువంటి ట్యాక్సులు, అనేక రకాల ట్యాక్సులు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా సాయం చేస్తే, ఖర్చు పెడితే తాయిలాలంట. అంటే నువ్వు నీ బాపనోళ్ళు, నీ ఆర్య బాపనోళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు దోసుకుంటే, లేకపోతే అదాని, అంబానీ లాంటి ధనవంత మిత్రులకు నువ్వు దోచిపెడితే అందులోకి నీకు వాటాలు ఇస్తారు కాబట్టి అవి కరెక్టు. అదే పేదోడికి సాయం చేస్తే తాయిలాలంట. ఏమి సంస్కారం రా, ఆలోచించండి మిత్రులారా.